చెమ్మక చెల్లో మీ అందరికి హలో. కోర్టు కొట్టేసింది వారెన్, మేము బయట తిరగడం గ్యారంటీ. పెద్దోడా బయటకు వచ్చినా నా మనసు పీకుతోంది. చిన్నడా ఎందుకంత బాధ? మనం బయట ఉన్నాం కదా. అది కాదు నా బాధ. హనీ బని చోరదా చిలక కలిసి మనల్ని జైలుకి పంపించారని వాళ్ళని మనం కక్ష తీర్చుకోవాలి, అర్థమైందా? అయితే వాళ్ళని చెత్త కొట్టడానికి వీళ్ళున్నారు. కాదు కాదు, వాళ్ళకి నేనే కరెక్ట్. వాళ్ళకి సరైన సమాధానం చెప్తాను. చూడు, వాళ్ళ నలుగురికి సమాధానం చెక్కుతాను. నేను చెప్పే స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? వెళ్ళని ఆ బనికి రెస్ట్ లేకుండా తీసుకురండి. అరే బన్నీ ఒక్కడే ఎందుకు? బన్నీ తెలివితేటలు అందరూ ఫాలో చేస్తారు. ఆ బన్నీని మన దగ్గరికి తీసుకొచ్చేస్తే మిగతా వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. ఓకే బండా, నువ్వు వెళ్ళు. చిక్కు చిక్కు బండి, చిక్కు చిక్కు బండి, చిర్రు బండి, చిక్కు. బస్సు ట్రైన్లు వద్దు, మీరు కార్లో వెళ్ళండి. త్వరగా వెళ్ళి తీసుకురండి. గుర్తు పెట్టుకోండి, పిల్లిని పట్టుకోవాలి. అక్కడే ఉన్నాడు, సైలెంట్ గా వెళ్ళి పట్టుకొచ్చేద్దాం. ఓకేనా? జోర్దార్ చూసేలోగా వీటిని కడుపులో పడేయాలి. పట్టుకోండి. ఒరే గాడిద, ఎవరు? త్వరగా రండి. హనీ, అరే హనీని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎక్కడ దాచిపెట్టారు? నీ బుర్ర మొత్తం తుప్పు పట్టిపోయింది. తెలుగు తక్కువ దద్దమ్మలా ఎక్కడ దాచారు అని అడుగుతావేంటి? అటు తీసుకువెళ్లారు. పట్టుకోండి వాళ్ళని. ఎలాగా? పాము పోయిన 4 నెలలకి లాఠీతో గుట్టను కొడితే చావదు. కిడ్నాపర్స్ బ్యాచ్ కాల్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. అరే, ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు పెద్ద సైకోల్లా ఉన్నారు. వాళ్ళు చాలా దుర్మార్గులు. అలాంటిది మన హనీ వాళ్ళ దగ్గరే ఉన్నారు. జోర్దార్, నువ్వు పసిగట్టు, మేము కనిపెడతాము. కమ్మలి పిజ్జా వాసన వస్తుంది. సరిగ్గా కనిపెట్టు, హనీ నీ పిజ్జా తినేశాడు. నా పిజ్జా తినేశాడా? వదలను వాణ్ణి. అరే జోర్దార్, నేను నీకోసం 2 పిజ్జాలు తెప్పిస్తాను. హనీ అక్కడ ప్రమాదంలో ఉన్నాడు. పిజ్జా పక్కన పెట్టి ముందు పసిగట్టు. కిస్మిస్ లా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను బాస్. అరే నువ్వెవరిని తీసుకొచ్చావురా? వీడు బన్నీ కాదు, హనీ. అరే చిన్నోడా పెద్దోడా, మీరు జైలు నుంచి విడుదలయ్యారా? ఇప్పుడు నువ్వు మా జైల్లోనే ఉన్నావు. నువ్వెక్కడ ఎంత గొంతు చించుకుని అర్చునా నిన్ను ఎవ్వరు పైనుంచి వచ్చి కాపాడరు. అర్థమైందా హనీ? నా చేతుల్లో దెబ్బలు తింటా కూడా ఎవ్వడు ఆపలేడు. అలాగా, సూపర్ డైలాగ్. అయితే వినండి, నన్ను టచ్ చేయాలి అంటే షట్ అప్ చేసుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే నా బాడీ 1000 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్. వీడి ఎటకారానికి కారం రాసి వీడికి సంఖ్యలు కట్టండి.
అరే అని ఆగు, నీతో కూర్చొని మాట్లాడాలి. ఆగు అని ఆగు. మీరు నన్ను కిడ్నాప్ ఎందుకు చేశారు? అరే కిడ్నాప్ చేయలేదు, నీతో సరదాగా ఆడుకుందామని చేసాం అంతే. అవునా? సరే మనం ఇంకొక ఆట ఆడదామా? రా. అరే అరే ఆపరా బాబు, నా కళ్ళు రెండు కింద పడిపోయేలా ఉన్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఆపు, ఆపరా. ఓరే నాయనో, తిరిగి 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 నా కళ్ళు గుండ్రంగా తిరిగి కింద పడేలా ఉన్నాయి, నా తల తిరుగుతోంది. డాక్టర్ని పిలవండ్రు. ఇవన్నీ ఆపి ఒక మూలలో కూర్చో. నీ ఫ్రెండ్స్ అందరూ నీకోసం ఇక్కడికి వస్తున్నారు. పిజ్జా స్మెల్ బట్టి ఫాలో అయితే వాడు ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి ఉంటాడు. ఆకలి వేసి వచ్చారా? అరే ప్యాన్ పిజ్జా కాదు, వ్యాన్ పిజ్జా అని వ్యాన్ లో తీసుకుపోయారు. ఇడియట్స్, పెళ్ళికి తగ్గ సైజ్ సెట్ చేయాలి కదరా. ఇలా రా బుజ్జికొండ, నిన్నే పిలుస్తున్నాను. ఇలా రా. అబద్ధాలకి రాను సార్, నేను ప్రేమకి మాత్రమే వస్తాను. ఆ వ్యాను అదే. ఏంటి? సారీ. వీడికి స్మెల్ చూడడం రాక మనకి హెల్ప్ చూపిస్తున్నాడు. జోర్దార్, నీకు కావలసిన పిజ్జా ఉంది, దీని ద్వారా పసిగట్టు. ఓపిక లేదు, చిన్నోడిది పెద్దోడిది బండోడిది ఓపిక లేదు. ఏయ్, ఆగు, నిన్ను కాపాడడానికి నేనున్నాను, వస్తున్నా. చాలు, చాలా చేశాడు, వాడిని పట్టుకుందాం, రండి వెళదాం. ఇది సీతాఫలమా? మీకు తినడానికి కావాలా? అరే అరే హనీ, ఆ పిన్ పీకద్దురా. గాడిద, సలహాలు ఇవ్వడం ఆపు. అలాగా, సూపర్ ఐడియా. నేను పెన్ పీకి ట్రై చేస్తానులే. ఏయ్,
ఇదే వ్యాన్ లో హనీని కిడ్నాప్ చేశారు. అయితే హనీ లోపల ఉండుంటాడు. పదండి వెళ్దాం. అరే చిన్నోడా, నా బుర్ర అసలు పని చేయడం లేదు. అరే విసిరేయ్, అలా పట్టుకుని ఉంటే పట్ పట్మంటూ నీ దునియా అంతా పేల్చేస్తుంది. ఆగు హనీ. చిన్నోడు పెద్దోడు వదలొద్దు వాళ్ళని. అరే మొయ్యండి మొయ్యండి మూసేయండి. ఏంటి కొడతారా? ఆల్రెడీ వాడు కొట్టి మా తాట తీశాడు. చూడు, ముందు వెనుక రప్పాడించేశాడు మమ్మల్ని. టైం బాగాలేదు. హనీని ఎందుకు కిడ్నాప్ చేశారు? అరే పొరపాటు జరిగింది, నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోవచ్చు. చాలా ఖర్చు పెట్టి జైలు నుంచి వచ్చాం, అయినా కూడా మాకు శాంతి లేదు. టైం బాగాలేదు. ఆ? డబ్బులు ఎక్కడున్నాయి? ఇక్కడన్నీ సీతాఫలాలే ఉన్నాయి కదా. అరే ఇక్కడున్నారా మీరు? అరే పోలీసులు ఎలా వచ్చారు? అరే మీరు బాంబులు వేసుకుంటుంటే నేను క్లబ్ కు వెళ్ళి డాన్స్ స్టెప్పులు వేయాలా? పట్టుకోండి వాళ్ళని. అరే ఎందుకు? మేము క్యాచ్ పట్టుకున్నాం, ఇక్కడ అందరి ప్రాణాలు కాపాడాం. మేము కూడా వదిలేయండి. ఎన్ని బాంబులు మీ దగ్గర ఎందుకున్నాయి? మీరేమన్నా దీపావళి చేసుకోవడానికి తెచ్చుకున్నారా? చిన్నోడా, మన అడ్డంగా బుక్ అయిపోయాం. పరిగెత్తు. నా నుంచి తప్పించుకోలేరు చిన్నోడా పెద్దోడా. చిక్కుపుక్కు బండి మమ్మల్ని ఎక్కిస్తున్నారు. బండి ఎలా అయితే వచ్చామో అలాగే లోపలికి వెళ్ళిపోతున్నాం. మన ఆనందం కోసం చెప్పుకోవాలి. ఊచలు జైల్లో లెక్క పెట్టాలి. గైడ్కు ఉన్న ఊచలు.